హిమాలయన్ పింక్ సాల్ట్. మీలో ఎంతమంది ఈ పింక్ సాల్ట్ వాడుతున్నారు? ఈ పింక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదే అని భావించి మీరు ఎప్పటి నుంచో ఈ పింక్ సాల్ట్ కనుక రెగ్యులర్ సాల్ట్ గా వాడుతున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. హిమాలయన్ పింక్ సాల్ట్ కనుక రెగ్యులర్ గా వాడుతున్నట్టయితే డైరెక్ట్ గా మనమే ఎముడి ముందుకెళ్ళి హాయ్ చెప్పినట్టు. ఇది నేను చెబుతున్నది కాదు, సర్వేలు రిపోర్ట్లు చెబుతున్న షాకింగ్ ట్రూత్. మనం రోజు వాడే అయోడిన్ సాల్ట్ తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పి ఆ ప్లేస్ ని భర్తీ చేస్తూ నార్మల్ సాల్ట్ గా భావించి హిమాలయన్ పింక్ సాల్ట్ ని ఎంచక్కా మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు అని భ్రమలో పడి అప్పటి వరకు సాల్ట్ జోలికి వెళ్ళని వాళ్ళు కూడా, బీపీ లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఈ పింక్ సాల్ట్ ని విచ్చలవిడిగా వాడుతున్నారు. అయితే ఈ పింక్ సాల్ట్ నిజంగానే ఆరోగ్యానికి మంచిదా అనే విషయాన్ని రీసెర్చ్ చేస్తుంటే కళ్ళు చెదిరే షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నేను మొదట్లో చెప్పినట్టు ఈ పింక్ సాల్ట్ కనుక రెగ్యులర్ సాల్ట్ గా వాడితే మనమే ఎముడి ముందుకెళ్ళి హాయ్ చెప్పినట్టే. మీరు పింక్ సాల్ట్ వాడుతున్నట్టయితే, లేకపోతే ఇక మీద వాడాలని ఉద్దేశం ఉన్నట్టయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయోడిన్ సాల్ట్ వర్సెస్ పింక్ సాల్ట్ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏది వాడితే మన ఆరోగ్యానికి హానికరం కాదు, హిమాలయన్ పింక్ సాల్ట్ నిజంగా ఆరోగ్యానికి మేలు చేస్తుందా, లేక బ్రాండింగ్ మార్కెటింగ్ మాయాజాలంలో మనం పడిపోయామా అనే నిజం, అందులో దాగున్న రహస్యాన్ని వెలికి తీయబోతున్నాం. ఎందుకంటే సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. తెలుగులో ఇప్పటి వరకు ఎవరో చెప్పని విషయాల్ని ఈ పింక్ సాల్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందుగా ఈ వీడియోని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ముందుగానే లైక్ బటన్ ని క్లిక్ చేసి ఉంచుకోండి. అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నవీన్. ఉప్పు లేనిదే మన రోజు గడవదు. ఏం తిన్నా అందులో ఖచ్చితంగా ఉప్పు అనేది ఉంటుంది. ఉప్పుతో అలా మన జీవితాలు ముడిపడిపోయాయి. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి సాంప్రదాయంగా వాడుతున్న అయోడిన్ ఉప్పు వాడకం చాలా ప్రమాదకరం. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, సాధ్యమైనంత వరకు ఉప్పు అనేది అవాయిడ్ చేయండి అని డాక్టర్లు చెబుతూ వస్తున్న పరిస్థితుల్లో, ఉప్పు లేకపోతే రోజు గడవని పరిస్థితుల్లో మనం తినే ప్రతి దాంట్లో ఉప్పు అనేది పెనవేసుకున్న సందర్భంలో దాన్ని పక్కకు తోసేసి ఆ ప్లేస్ లో కొత్త అతిథి అడుగు పెట్టింది. అదే పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్. ఈ పింక్ సాల్ట్ పేరుతో జనాల్ని ఏ విధంగా కార్పొరేట్ కంపెనీలు, పాకిస్తాన్ ముఠా, ఏంటి మధ్యలో పాకిస్తాన్ వచ్చింది అని అనుకుంటున్నారా? ఎస్, పాకిస్తాన్ కూడా ఇందులో సంబంధం ఉంది. ఆ రహస్యాన్ని కూడా చెబుతా చూడండి. అయితే పింక్ సాల్ట్ ఆరోగ్యానికి ఏ విధంగా హాని చేస్తుంది అని తెలుసుకునే ముందు అసలు ఈ పింక్ సాల్ట్ గురించి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ప్రజల్లో భాగమైంది అనేది ముందుగా తెలుసుకోవాలి. అసలు ఈ పింక్ సాల్ట్ ఎక్కడ తయారవుతుంది అంటే, ఈ పింక్ సాల్ట్ పూర్తిగా పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో కేవ్రా అనే ప్రాంతంలో మనం బంగారం, బొగ్గు లాంటి ఖనిజాలని గనుల్లో నుంచి ఎలాగైతే తీస్తామో, ఈ ప్రాంతంలోని పర్వతాల అడుగు భాగాన్ని తవ్వగా వచ్చిన రాతి గడ్డలే ఈ పింక్ సాల్ట్. ప్రపంచంలో రెండవ అతిపెద్ద పింక్ సాల్ట్ మైన్స్ ఇక్కడే ఉండటం విశేషం. ఇది హిమాలయ పర్వత శ్రేణికి దగ్గరగా ఉన్నందున దీన్ని హిమాలయన్ సాల్ట్ గా పిలుస్తారు. ఇది వెనక ముందు వరకు మీరు పింక్ సాల్ట్ అంటే హిమాలయాల్లో మంచుగడ్డలు ఏళ్ల తరబడి పేరుకుపోయి అది ఉప్పులాగా మారుతుంది అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అది పూర్తిగా అవాస్తవం, అది కట్టుకథ మాత్రమే. ఇంకొక వాస్తవం ఏంటంటే, ఈ పింక్ సాల్ట్ ని మనం ఒక 10-15 సంవత్సరాల నుంచి విరివిగా వింటున్నాం, వాడుతూ వస్తున్నాం. కానీ చరిత్ర ప్రకారం చూస్తే దాదాపుగా వేల సంవత్సరాల క్రితం నుంచే ఈ పింక్ సాల్ట్ అనేది వాడుకలో ఉంది. కానీ అప్పుడు దీన్ని వంటల్లో కాకుండా ఆయుర్వేదంలో మెడిసిన్ గా అప్పటి ఋషులు మునులు దీన్ని ఉపయోగించేవాళ్ళు. దీన్ని సంస్కృత నామం సేందా నామక్, తెలుగులో సైంధవ లవణం అని పిలుస్తారు. ఇప్పుడు సాంప్రదాయంగా మనం వాడుతున్నటువంటి సముద్రపు ఉప్పు లేనప్పుడు రాజవంశీయులు కూడా ఈ సైంధవ లవణాన్ని వాడేవాళ్ళు. కానీ దీని తర్వాత ఇది ఎలా మరుగున పడిపోయిందో తెలియదు. కానీ దీని తర్వాత క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి దండయాత్రకి వచ్చినప్పుడు ఇప్పటి పాకిస్తాన్ గా పిలువబడుతున్న కేవ్రా అనే ప్రాంతంలో ఈ ఉప్పు గనులు ఉన్నట్టుగా తొలిసారి ఆయన గుర్తించాడు. దీని తర్వాత మధ్యయుగంలో దీన్ని ఆయుర్వేదం కోసం ఉపయోగించడం మళ్ళీ ప్రారంభించారు. అప్పటి వరకు ఈ హిమాలయన్ సాల్ట్ ని ఒక వర్గం వారు మాత్రమే ఉపయోగించుకునేవాళ్ళు. పేద మధ్య తరగతి వాళ్ళకి ఉప్పు అనేది తెలిసేది కాదు. ఈ కేఫ్రా సాల్ట్ మైనింగ్ గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద చరిత్ర ఉంది.
దీన్ని మొదటిసారిగా ఎవరు కనుగొన్నారు, ఎలా కనుగొన్నారు, ఏ విధంగా ఈ రహస్య గని బయటపడింది, దీని తర్వాత జరిగినటువంటి పరిణామాలేంటి, దీన్ని తవ్వటానికి ఎదురైనటువంటి సమస్యలేంటి, ఇవన్నీ కూడా చెప్పుకోవాలంటే ఒక చరిత్ర ఉంది. దీని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. దీని గురించి పూర్తిగా ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. సో ప్రస్తుత టాపిక్ లోకి వస్తే, దీని తర్వాత కాలాలు మారటంతో సముద్రపు ఉప్పు అనేది వాడుకలోకి రావడంతో పింక్ సాల్ట్ అనేది వెనకబడిపోయింది. ఈ సముద్రపు ఉప్పు అన్ని వర్గాల వారికి అందుబాటులోకి రావడంతో అప్పటి నుంచి కూడా సముద్రపు ఉప్పుని ఇప్పటి వరకు కూడా అందరూ వినియోగిస్తున్నారు. కానీ కొత్తకు వింత పాతకు రోత అన్నట్టుగా అయోడిన్ సాల్ట్ తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అని చెప్పడంతో మళ్ళీ ఈ పింక్ సాల్ట్ ఒక మాఫియా లాగా బయటకు వచ్చింది. కొన్ని మార్కెటింగ్ కంపెనీలు అయోడిన్ సాల్ట్ వల్ల వస్తున్న అనార్థాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఈ పింక్ సాల్ట్ ని వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ పింక్ సాల్ట్ లో అనేక పోషకాలు ఉన్నాయని, ఈ పింక్ సాల్ట్ వాడటం వల్ల బీపీ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి సమస్య ఉండదని, ఏ రకమైన వాళ్ళైనా ఈ పింక్ సాల్ట్ ని వాడటం మంచిదే అని ఎలాంటి సైంటిఫిక్ ఆధారాలు లేకుండానే ఈ పింక్ సాల్ట్ ని ప్రజల్లో ప్రమోట్ చేయడం ప్రారంభించారు. మొదట దీన్ని భారతదేశంలో మార్కెట్ చేయలేదు, ఫారిన్ కంట్రీస్ లో మార్కెటింగ్ చేయడం ప్రారంభించారు. తర్వాత 2010-15 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోని నార్త్ లో దీన్ని మార్కెట్ చేయడం ప్రారంభించారు. దీని తర్వాత సౌత్ లో కూడా దీని మార్కెటింగ్ ని ప్రమోట్ చేశారు. కేవలం సోషల్ మీడియా అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సాధనాలని ఉపయోగించి విరివిగా దీని వల్ల ఆరోగ్య లాభాలు ఉన్నాయి అని జనాల్ని ప్రలోభ పెట్టి దీన్ని జనాల మీదకి రుద్దారు, దీన్ని కొనేలాగా ప్రలోభ పెట్టారు. అయోడిన్ సాల్ట్ రిఫైండ్ అయి వస్తుందని, అందులో అనేక కెమికల్స్ ఉన్నాయని, అది వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని, ఇది న్యాచురల్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది అని ఒకే ఒక్క రీజన్ చూపించి ఆర్గానిక్ ఉప్పుగా దీన్ని జనంలోకి తీసుకొచ్చారు. ఆ విధంగా మన భారతదేశానికి, భారతదేశంలో ఉన్న ప్రజలకి ఈ పింక్ సాల్ట్ అనేది చేరువైంది. ఇక ఇప్పుడు ఈ పింక్ సాల్ట్ వాడటం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏంటి, సాధారణంగా మనం వాడే అయోడిన్ సాల్ట్ కి ఈ పింక్ సాల్ట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి, మార్కెటింగ్ మాఫియా ప్రమోట్ చేసింది ఏంటి, సైన్స్ చెబుతుంది ఏంటి, మనం ఈ పింక్ సాల్ట్ గురించి వినే అతిపెద్ద వాదన ఏంటి అంటే ఆరోగ్యానికి అద్భుతంగా ఔషధం లాగా పనిచేస్తున్నాయి. కానీ సైన్స్ చెబుతున్న నిజం వేరు. పింక్ సాల్ట్ కి ఆ పింక్ కలర్ అనేది ఐరన్ ఆక్సైడ్ వల్ల వస్తుంది, ఇది నిజమే. కానీ ఇందులో మినరల్స్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఆరోగ్యానికి మేలు చేసే 84 రకాల ధాతువులు ఉన్నాయని మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నాయి. జర్నల్ ఆఫ్ క్లినికల్ హైపర్ టెన్షన్ అనే సంస్థ 2018లో చేసిన క్లినికల్ ట్రయల్స్ ప్రకారం ఇందులో మినరల్స్ ఉన్నాయి, కానీ ఒక మనిషికి రోజుకి ఎంత అవసరం అవుతాయో అంతకంటే తక్కువ ధాతువులు ఈ పింక్ సాల్ట్ లో ఉన్నాయని తేలింది. అంటే ఇవి చాలా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. ఉదాహరణకు 1 గ్రామ్ పింక్ సాల్ట్ లో సోడియం 368 మిల్లీగ్రాములు, కాల్షియం 1.6 మిల్లీగ్రాములు మాత్రమే. అంటే ఇది రోజువారీ ఒక మనిషికి అవసరమయ్యే దానితో పోల్చితే కేవలం 2% మాత్రమే. అంటే కేవలం ఈ పింక్ సాల్ట్ ని తినటం వల్ల మినరల్స్, పోషకాలు అందుతాయి అనేది మూఢనమ్మకం మాత్రమే. మినరల్స్, పోషకాలు అనేది ఇతర ఆకుకూరలు, కూరగాయల వల్ల మాత్రమే అందుతాయి, ఇది సైన్స్ చెబుతుంది. దీనికి తోడు ఇందులో సోడియం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి అనార్థం తప్ప వేరే ఉపయోగం లేదు. ఇక రెండవ పాయింట్, WHO, ICMR, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లాంటి విశ్వసనీయ సంస్థలు ఇచ్చిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా చూసుకుంటే సాల్ట్ ని మనం తీసుకోవడానికి రీజన్ సోడియం అయోడిన్ కోసం. అయోడిన్ పిల్లల మెదడు ఎదుగుదలకి చాలా చాలా అవసరం. ఇక పెద్దవారిలో థైరాయిడ్ గ్రంథి పనితీరుకి అది ఆరోగ్యంగా పనిచేయడానికి కూడా అవసరమే. మరి ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ లో అయోడిన్ 0. అలాంటప్పుడు ఇది ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుంది, ఆహారంగా తీసుకున్న దేనికి ఉపయోగం? ఇక సాంప్రదాయంగా సముద్రం నుంచి వచ్చే ఉప్పు అయోడిన్ లేకపోయినప్పటికీ కూడా దాన్ని రిఫైన్ చేసే ప్రక్రియలో అయోడిన్ అనేది సపరేట్ గా అదనంగా యాడ్ చేస్తారు, తర్వాత మార్కెటింగ్ చేస్తారు. దీని ద్వారా ఈ సాల్ట్ లో అయోడిన్ అనేది అందుతుంది. ICMR NIN 2020 లెక్కల ప్రకారం మన దేశంలో ఇప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయోడిన్ సమస్య ఉంది. అలాంటప్పుడు ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ గనుక మన దేశంలో విరివిగా వాడటం అనేది మొదలు పెడితే ఈ సమస్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇక ఈ పింక్ సాల్ట్ తో లాభాలు అని చెప్పే మరిన్ని ప్రచారాలు
సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెబుతుంది అనేది చూస్తే పింక్ సాల్ట్ బాడీని డీటాక్స్ చేస్తుంది అని మార్కెటింగ్ సంస్థలు చెబుతున్నారు. కానీ దీనికి నో సైంటిఫిక్ ఎవిడెన్స్. పింక్ సాల్ట్ లో సోడియం తక్కువ ఉంటుంది, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటే బీపీని తగ్గిస్తుందని విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ సోడియం లెవెల్ ఈ రెండు సాల్ట్ లో కూడా సమానమే అని సైన్స్ చెబుతుంది. 84 మినరల్స్ వల్ల సూపర్ హెల్దీ అని ప్రచారం. కానీ ఇందులో ఉన్న మినరల్స్ ఎలాంటి హెల్త్ బెనిఫిట్ ఇవ్వవు అని సైన్స్ చెబుతుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ క్యూర్ చేస్తుందని ప్రచారం చేశారు. కానీ ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. నిద్రలేని సమస్యని తగ్గిస్తుంది, స్లీప్ ఇంప్రూవ్ చేస్తుంది అని ప్రచారం చేశారు. కానీ దీనికి కూడా ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మార్కెటింగ్ ప్రచారానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉంది, వ్యతిరేకంగా కూడా ఉంది. ఇక ఈ పింక్ సాల్ట్ వల్ల లాభాల కంటే కూడా నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. హై బీపీ, స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ డిసీజెస్, ఆస్టియోపోరోసిస్, స్టమక్ క్యాన్సర్ రిస్క్ ఈ పింక్ సాల్ట్ లో అయోడిన్ లేకపోవడం వల్ల, అయోడిన్ డెఫిషియన్సీ, ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్ లో డీహైడ్రేషన్, హై సోడియం ఇష్యూస్, ఇక వయసు మీద పడిన వారికి వచ్చే నష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఏ వయసుల వారికి ఏ సమస్యలు ఈ పింక్ సాల్ట్ వాడడం వల్ల వస్తాయో చూస్తే 12 ఏళ్ల వయసు లోపు పిల్లలు గనక ఈ పింక్ సాల్ట్ ని రెగ్యులర్ సాల్ట్ గా వాడితే అయోడిన్ డెఫిషియన్సీ బ్రెయిన్ డెవలప్మెంట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లో ఐక్యూ, మెంటల్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, క్రెటినిజం లాంటి సమస్యలు ఈ పింక్ సాల్ట్ వల్ల వస్తాయి. ఇక 18 నుంచి 64 ఏళ్ల వయసు వారీగా చూస్తే గాయిటర్, హైపోథైరాయిడిజం, రెడ్యూస్ ప్రొడక్టివిటీ, ఎక్సెస్ సాల్ట్ హై బీపీని, హార్ట్ ఇష్యూస్ ని పెంచుతుంది. దీని తర్వాత 65+ ఉన్న వృద్ధుల్లో థైరాయిడ్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. అయోడిన్ డెఫిషియన్సీ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ కాజ్ కి కారణమవుతుంది. సోడియం సెన్సిటివిటీ, హై బీపీ పెరిగి హార్ట్ రిస్క్ ని పెంచుతుంది. ఇన్ని రిస్కులు పెట్టుకొని ఈ పింక్ సాల్ట్ ని రోజువారీగా ఆహారంలో ఉపయోగించడం అవసరమా? అయితే పైన చెప్పిన సమస్యల లోపాలు రాకుండా ఉండాలి అంటే అయోడిన్ సాల్ట్ వాడటమే ఉత్తమం అని సైంటిఫిక్ గా, మెడికల్ గా కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. అయితే అయోడిన్ సాల్ట్ వాడమన్నారు కదా అని అధిక మొత్తంలో వాడితే అది కూడా ప్రమాదమే. ఎంత అవసరమో అంత మేరకు మాత్రమే వాడాలి. అయితే ఒక మనిషి రోజులో 5 గ్రాముల అయోడిన్ సాల్ట్ ని మాత్రమే ఉపయోగించాలి అని డాక్టర్స్ చెబుతున్నారు. బీపీ, హార్ట్ సమస్యలు ఉన్నవారు ఏ ఉప్పునైనా పరిమితంగా వాడాలి. పింక్ సాల్ట్ ఆకర్షణీయంగా ఉన్న ఇందులో వచ్చే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం 0. ఎప్పుడైనా ఒకసారి టేస్ట్ కోసం మాత్రమే వాడుకోవాలి తప్పిస్తే రెగ్యులర్ గా అయోడిన్ సాల్ట్ ని తీసేసి ఆ ప్లేస్ లో ఈ పింక్ సాల్ట్ ని ఉపయోగిస్తే మాత్రం ఆరోగ్య సమస్యలు తప్పు. మన ఆరోగ్యం కాపాడేది పింక్ సాల్ట్ కాదు, అయోడైజ్ సాల్ట్ మాత్రమే, అది కూడా చిటికెడు మాత్రమే. ఇక్కడ నేను కేవలం అయోడిన్ సాల్ట్, పింక్ సాల్ట్ కి మధ్య వ్యత్యాసం, ఈ రెండిట్లో ఏది వాడితే మంచిది అనేది చెప్పడానికి మాత్రమే ప్రయత్నించా. కాబట్టి మార్కెటింగ్ మాయలో కాకుండా సైన్స్ చెబుతున్న నిజాన్ని నమ్మండి. సమతుల్యమైన ఆహారం, పరిమిత ఉప్పు వాడకం అనేది మన ఆరోగ్యానికి నిజమైన సీక్రెట్ రెసిపీ. సో ఇప్పుడు మీరు చెప్పండి, పింక్ సాల్ట్ లేదా అయోడిన్ సాల్ట్ ఈ రెండిట్లో ఏది మంచిది? ఈ రెండిట్లో ఏది వాడాలనుకుంటున్నారో కామెంట్ లో రాయండి. ఇక ఎల్లప్పుడూ ఇలాంటి విషయాలు మీ వరకు చేరుస్తూ మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయటం నా పని. ఈ వీడియోని చూసి లైక్ చేసి మీ మిత్రులకి, బంధువులకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని చేరవేయటం మీ పని.